Welcome friends. So from this session onwards, we'll start your 10th standard CBSE history part of your syllabus. ఈ హిస్టరీ గనక తీసుకున్నప్పుడు వాట్ దే హ్యావ్ మెన్షన్ ఫర్ యూ ఈస్ ఓకే హిస్టరీ మనం తీసుకుంటే ఏందన్నమాట ఇండియా ఓకే ఇండియా అండ్ కాంటెంపరరీ కాంటెంపరరీ వరల్డ్ 2 ఓకే సో ఈ ఏదైతే సిలబస్ మీకు మెన్షన్ చేశాడో దీంట్లో మనకు ఇండియా అండ్ కాంటెంపరరీ వరల్డ్ 2లో మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఏందంటే మన మోటో వల్ల ఏందంటే ఒక క్వాలిటీ సబ్జెక్ట్‌ని అందరికీ రీచ్ ఔట్ చేయాలన్న ఇంటెన్షన్‌తోనే ఈ క్లాస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఓకే. సో, ఇక్కడ మీకు ఏదైతే 10థ్ స్టాండర్డ్‌లో ఇచ్చారో అదేందనమాట ఇండియా అండ్ కాంటెంపరరీ వరల్డ్ 2. దీంట్లో భాగంగా మనకేందంటే ఒక 3 సెక్షన్స్ ఇచ్చారు. ఓకే. సెక్షన్ 1, సెక్షన్ 2, నెక్స్ట్ సెక్షన్ 3. సో, ఇలా తీసుకున్నప్పుడు సెక్షన్ 1లో మళ్ళీ ఏం చేశారంటే 2 చాప్టర్స్‌గా డివైడ్ చేశాడు. ఓకే. ఫస్ట్ చాప్టర్ 1, సెకండ్ చాప్టర్ 2. సో, ఫస్ట్ చాప్టర్ మీకున్నదల్లా ఏందంటే ది రైజ్ ఆఫ్ ది రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్. ది రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్. అండ్ సెకండ్ చాప్టర్ వచ్చేసరికి చాప్టర్ 1 ఇదైతే ఓకే. చాప్టర్ 2 వచ్చేసరికి మనకేమిచ్చాడన్నమాట రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్ ఒకటైతే నెక్స్ట్ వచ్చేసరికి నేషనలిజం ఇన్ ఇండియా. నేషనలిజం ఇన్ ఇండియా. అలానే ఆ తర్వాత మనం తీసుకున్నప్పుడు సెక్షన్ 2లో మనం తీసుకుంటే ఇక్కడ గూడా మనకు చాప్టర్ 3 అండ్ చాప్టర్ 4. సో, చాప్టర్ 3 వచ్చేసరికి మీకేమున్నదంటే ది మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్. ది మేకింగ్ ఆఫ్ గ్లోబల్ వరల్డ్. అలానే చాప్టర్ 4 వచ్చేసరికి ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. ఏజ్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. నెక్స్ట్ సెక్షన్ 3లో మీకొక చాప్టర్ ఉంది. అదే మనకు చాప్టర్ 5 అన్నమాట. ఈ చాప్టర్ 5 దేని గురించి ఉందంటే ప్రింట్ కల్చర్, ప్రింట్ కల్చర్ అండ్ మోడర్న్ వరల్డ్. Print culture and modern world. So these are the 5 chapters that are included in your syllabus అన్నమాట. As a part of history, we will be discussing the rise of nationalism in Europe. Okay, rise of nationalism in Europe. Then after nationalism in India. Next, making of global world, age of industrialization and print culture and modern world. Okay. సో ఇలా మనకు 5 చాప్టర్స్ ఉన్నాయి. సో, ఇక్కడ మనకేందంటే మెయిన్‌గా మీకు ఫస్ట్ సెక్షన్ ఏదైతే సెక్షన్ 1 ఉందో ఇదంతా గూడా సెక్షన్ 1 మొత్తం గూడా మనకు దేని గురించి ఎక్కువ ఎంఫసైజ్ చేస్తున్నాడంటే నేషనలిజం అనే కాన్సెప్ట్ గురించి ఎక్కువ ఎంఫసైజ్ చేస్తున్నాడు. సో, దీని కింద మనకు 2 చాప్టర్స్ ఇచ్చాడు. ఆ 2 చాప్టర్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఈ 2 చాప్టర్స్ గూడా మీకు చాలా ఈజీ వేలో మీకు అర్థమయ్యే విధంగా మనం ఈ క్లాస్ డీల్ చేయడం జరుగుతది. సో, విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ చాప్టర్ దట్ ఈస్ ది రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్. ది రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్. సీ దిస్ ఈస్ ది కంటిన్యూషన్ పార్ట్ ఆఫ్ యువర్ 9థ్ స్టాండర్డ్. మీకు 9థ్ స్టాండర్డ్‌లో ఫ్రెంచ్ రెవల్యూషన్ అనేదొస్తుంది. ఓకే. సో, ఆ ఫ్రెంచ్ రెవల్యూషన్ అయిపోయిన తర్వాత దాన్ని ఎక్స్‌టెండెడ్ పార్ట్ అంటే దాని ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది అనేదంతా కూడా మనం ఎక్కడ డిస్కస్ చేస్తున్నామంటే మీ 10థ్ స్టాండర్డ్‌లో డిస్కస్ చేస్తున్నాం. అంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ వల్ల ఏమేం జరిగింది? అది చుట్టుపక్కన ఉన్న యూరోప్‌లో మిగతా కంట్రీస్ మీద, మిగతా స్టేట్స్ మీద, మిగతా నేషన్స్ మీద ఏ విధంగా దీని ఇంపాక్ట్ అనేది ఉందనేది మనం మీ 10థ్ స్టాండర్డ్‌లో మనం డిస్కస్ చేస్తామన్నమాట.
సో, చాలా మందికి డిఫికల్ట్ అనిపిస్తది. బట్ మనం దీన్ని చాలా ఈజీ వేలో మీకు అర్థమయ్యేటట్టు క్లాస్ చెప్పడం జరుగుతుంది. సో, కాన్సెప్ట్స్ చాలా నీట్‌గా మనం ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. మీరు జస్ట్ కొంచెం కాన్సెప్ట్స్ మీద ఫోకస్ పెడితే చాలు. సో, పెద్ద కష్టమేం కాదు. దీస్ టాపిక్స్ ఆర్ వెరీ ఈజీ. సో, వి విల్ బి డీలింగ్ ఇన్ థాట్ వే ఓన్లీ. ఒకవేళ డిఫికల్ట్ ఉన్నా నేను మీకు ఈజీ చేసి చెప్పడమే నా టాస్క్ కాబట్టి విల్ స్టార్ట్ ద సెషన్. ఓకే. సో, అలా తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ఫస్ట్ తీసుకున్నప్పుడు ది రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్. ద రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏందన్నమాట. సో ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ దిస్ ది రైజ్ ఆఫ్ నేషనలిజం ఇన్ యూరోప్. ఓకే. సో ఇక్కడ మెయిన్ పిక్చర్ మనకు చాప్టర్ 1, చాప్టర్ 2 మెయిన్ పిక్చర్ దేని మీద మొత్తం స్టోరీ అంతా దేని మీద నడుస్తుందంటే ఒకటే ఒక టాపిక్, అది నేషనలిజం. ఈ నేషనలిజం అనే ఈ వర్డ్ ఏ స్థాయికి రీచ్ అయితదంటే అది మనం ఈరోజు సెషన్‌లో డిస్కస్ చేస్తాము. నేషనలిజం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం డిస్కస్ చేస్తాము. సో, అలా ఫస్ట్ టైమ్ నేషనలిజం అనేది మనకు యూరోప్‌లో స్టార్ట్ అయింది కాబట్టి విల్ స్టార్ట్ ద సెషన్ విత్ యూరోప్ అన్నమాట. దెన్ ఆఫ్టర్ వి విల్ బి టేకింగ్ ది సేమ్ కాన్సెప్ట్ ఇన్ ఇండియా ఆల్సో. సరే, యూరోప్‌లో ఏం జరిగింది? ఏంది? అనేది మనం తీసుకున్నప్పుడు ఓకే. ఇక్కడ తీసుకుంటే చూడండి, ఈ పిక్చరు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. మీకేదైతే ఈ పిక్చర్ కనిపిస్తుందో దిస్ పిక్చర్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. ఈ పిక్చర్ అనేది మనకు 1848లో ఈ పిక్చర్ అనేది గీయడం జరిగింది. ఓకే. ఈ పిక్చర్ పెయింట్ అనేది ఎప్పుడేసిరంటే ఈ పిక్చర్‌ని ఎప్పుడు ప్రింట్ చేశారంటే 1848లో. ఆ 1848లో ఎవరు దీన్ని ప్రింట్ చేశాడంటే ఫ్రెంచ్ ఫేమస్ పెయింట్ ఏసే ఒక ఆయన ఉంటాడు. ఆయన పేరే ఫ్రెడరిక్ సొరియో. ఓకే. సో, సో మనమేందన్నమాట ఈ ఫ్రెడరిక్ సొరియో. ఓకే. ఈ ఫ్రెడరిక్ సొరియో గురించి మనం డిస్కస్ చేస్తాము. ఓకే. సో, ఈ ఫ్రెడరిక్ సొరియో ఏం చేస్తాడంటే తనేం చేస్తాడంటే ఒక 4 పెయింట్స్ ఇస్తాడు. ఒక 4 పిక్చర్స్ ఇస్తాడు. ఈ 4 పిక్చర్స్‌లో చాలా ఫేమస్ అయింది. బాగా ఫేమస్ అయిన పిక్చర్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ ఏదైతే ఈ పిక్చర్ ఏసాడో దిస్ పిక్చర్ గాట్ వెరీ ఫేమస్ అన్నమాట. దీన్ని 1848లో ఏస్తాడు. సో, అలా తను 4 పిక్చర్స్ ఏస్తాడు. దాంట్లో ది ఫస్ట్ పిక్చర్ ఏదైతే ఉందో అది మనకు బాగా ఫేమస్ అయింది. ఎందుకిది బాగా ఫేమస్ అయిందంటే మనకున్న ఫస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ అంతా కూడా ఈ పిక్చర్ గురించే ఉంటుంది. సో, అంత ఇంపార్టెన్స్ ఏముందంటే ఈ పిక్చర్‌లో మనం గనక తీసుకుంటే ఇక్కడ చూడండి, దేర్ ఈస్ ఎ చైన్ ఆఫ్ పీపుల్. ఇలా ఒక చైన్ బారుగా జనాలెళ్తా ఉన్నారు. ఓకే. సరే, ఇక్కడ మనం గనక తీసుకుంటే ఏదైతే ఈ స్టాచ్యూ ఉందో, ఈ స్టాచ్యూ ఏందన్నమాట? స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. సో, ఇక్కడ గనక మీరు గనక తీసుకుంటే, ఇక్కడ మనం గనక తీసుకుంటే జీసస్ క్రైస్ట్, అలానే మనకేందన్నమాట ఇక్కడ సో, దేవదూతలు, ఏంజెల్స్ వీళ్ళందరూ ఉన్నారు. నెక్స్ట్ మనం తీసుకున్నప్పుడు ఇంకా దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఒక చేతిలో టార్చ్ అనేది ఉంది. ఓకే. ఒక చేతిలో టార్చ్ అనేది ఉంది. ఇంకొక చేతిలో మనం గనక తీసుకుంటే ఈ పిక్చర్‌కి ఇంకొక చేతిలో చార్టర్ రైట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాము. చార్టర్ రైట్స్ ఉన్నాయి. అలానే మనం ఇక్కడ గనక తీసుకుంటే ఇవన్నీ ఇక్కడ గనక తీసుకుంటే ఇదంతా ఏందన్నమాట రాజుల కిరీటాలు. ఓకే. వాళ్ళ క్రౌన్స్ కింద పడిపోయి ఉన్నాయి. ఓకే. క్రౌన్స్ ఇక్కడ పడిపోయి ఉన్నాయన్నమాట. ఇదంతా ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నానంటే, మీకు ఈ ఫిగర్ అనేది మీకు అయితే ఈ పిక్చర్‌ని ఆయన ఒక పేరు పెడతాడు. ఆ పేరేందంటే, ఈ పిక్చర్ పేరేందంటే, 'ది డ్రీమ్ ఆఫ్ వరల్డ్ వైడ్ డెమోక్రటిక్ అండ్ సోషల్ రిపబ్లిక్.' ఓకే. సో, ఈ పిక్చర్ పేరేం పెట్టాడంటే, 'ద డ్రీమ్ ఆఫ్ వరల్డ్ వైడ్ డెమోక్రటిక్ అండ్ సోషల్ రిపబ్లిక్.' ఆ పేరులోనే చాలా మీనింగ్ ఉందన్నమాట. సో, ఈ పేరు పెట్టి ఈయనేం చేస్తాడంటే, చూడండి మనకు
ఇక్కడ తీసుకున్నప్పుడు ఇప్పుడు చూడండి. సో, ఆ పిక్చర్‌ని నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఆ ఎక్స్‌ప్లనేషన్ పార్టే మనకిక్కడ ఏందంటే, నీట్‌గా నేను చదువుకుంటూ ఎళ్తాను. ఒకసారి మీరు క్లియర్‌గా వినండి. 1848లో ఓకే. 1848లో ఎవరన్నమాట? ఫ్రెడరిక్ సోరియో. ఈయనేం చేసిండు? హి వాస్ ఎ ఫ్రెంచ్ ఆర్టిస్ట్. ఓకే. హి ప్రిపేర్డ్ ఎ సీరీస్ ఆఫ్ 4 ప్రింట్స్. ఓకే. విజువలైజింగ్ హిస్ డ్రీమ్ ఆఫ్ వరల్డ్ మేడ్ అప్ ఆఫ్ పేరేం పెట్టిండు? డెమోక్రటిక్ అండ్ సోషల్ రిపబ్లిక్. ఈ పేరుతోటి తను పిలుచుకున్నాడనమాట. సో, దాని ఇంటర్నల్ మీనింగ్ అనేది మనం చెప్తాము. సో, హియర్ ద ఫస్ట్ ప్రింట్ ఆఫ్ దిస్ సీరీస్ ఏందనమాట? ఫస్ట్ ప్రింట్ ఏదైతే ఇదుందో ఫస్ట్ ప్రింట్, ఈ ఫస్ట్ ప్రింట్ ఏమని చెప్తున్నాడంటే ఓకే. అంటే తను ఈ సొసైటీ అప్పటికి తన తన కళ్ళ ముందున్న సొసైటీని ఊహించుకుంటా తను ప్రింట్ అనేది గీయడం జరిగింది. సో, ఇలా తీసుకున్నప్పుడు ఓకే. చూడండి ఈ ఫస్ట్ ప్రింట్‌లో ఏందన్నమాట షోస్ ది పీపుల్ ఆఫ్ యూరోప్ అండ్ అమెరికా. ఓకే. పీపుల్ ఆఫ్ ఇక్కడ ఎవరెవరు ఉన్నారంట? యూరోప్ అండ్ అమెరికా పీపుల్. ఓకే. యూరోప్, అమెరికా అలానే నెక్స్టు వీళ్ళంతా యూరోప్. సో, ఈ అమెరికా, యూరోప్ పీపుల్ ఉన్నారని అంటున్నారు. సో, మెన్ అండ్ వుమెన్ ఆఫ్ ఆల్ స్టేజెస్, ఆల్ ఏజెస్ ఓకే. అండ్ సోషల్ క్లాసెస్ మార్చింగ్ ఇన్ ఏ లాంగ్ ట్రైన్ నేను మీకు చెప్పాను. సో, ఒక చైన్ లాగా, ఒక ట్రైన్ లాగా మనకు వెళ్తున్నారనమాట. దే ఆర్ ఆఫరింగ్ హోమేజ్ టు ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ యాస్ దే పాస్ బై ఇట్. ఓకే. సో, ఈ లిబర్టీ అనే కాన్సెప్ట్ ఏందో కూడా చూద్దాము. సో, దే ఆర్ ఆఫరింగ్ హోమేజ్ టు ది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఏదుంది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వాళ్ళు ఏందంటే రెస్పెక్ట్ ఇస్తున్నారనమాట. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వాళ్ళు అంటే వాళ్ళు నమస్కారం చెప్పుకుంటూ వాళ్ళు ముందలకెళ్తున్నారు. అంటే అంత ఇంపార్టెన్స్ ఏముందసలు ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో అనేది మనం చూద్దాము. అలా తీసుకున్నప్పుడు ఇక్కడేందంటే సో, ఇక్కడ ఈ స్టాచ్యూ ఏదైతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉందో, దాన్ని మనకు నెక్స్ట్ పారాగ్రాఫ్‌లో డిస్కస్ చేశాడనమాట. ఈ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో మనకేమేమి ఇచ్చాడంటే, ఒకటి ఇక్కడున్న ఏదైతే టార్చ్ లైట్ ఉంటుందో, ఓకే. ఈ టార్చ్ లైట్. ఈ టార్చ్ అనేది దేనికి రిప్రజెంట్ చేస్తదంటే, దీంట్లో 4 థింగ్స్ ఉన్నాయి. ఫస్ట్ మనం టార్చ్ గనక తీసుకుంటే, ఇది దేనికంటే ఎన్‌లైటన్‌మెంట్‌కి మీనింగ్ అన్నమాట. ఎన్‌లైటన్‌మెంట్. సో, దీని మీనింగొచ్చేసరికి ఆ టార్చ్‌కి మీనింగ్ ఏందనమాట ఎన్‌లైటన్‌మెంట్. ఎన్‌లైటన్‌మెంట్ అంటే మీనింగ్ ఏందంటే, ఏది చేసినా గూడా మనం రీజన్ ఉండాలి. అంటే ఇప్పుడు జనాలకి కాన్షియస్ మైండ్ ఉండాలి. అంటే దీని మీనింగ్ ఏందంటే, ఇప్పుడు మనం ఎళ్లి అప్పట్లో ఏందన్నమాట యూరోప్‌లో చర్చెస్ ఫేమస్ అన్నమాట. సో, ఎవరన్నా మిస్టేక్ చేస్తే మీరొక రూ. 1000 చర్చికిస్తే మీ పాపాలన్నీ పోతాయంటే జనాలు పిచ్చిగెళ్ళి రూ. 1000 ఇచ్చేసొస్తారు. అలా ఉండేది ఒకప్పుడు. సో, ఇప్పుడేందన్నమాట ఆ 1000 ఇప్పుడు ఎలా సొసైటీ ఎట్లయిందంటే ఈ రూ. 1000 గూడా ఎందుకివ్వాలి? అంటే రూ. 1000 ఇస్తే పాపాలు ఎట్లా పోతాయసలు? ఆ విధంగా ఆలోచించడం స్టార్ట్ చేశారు. ఏది చేసినా దానికి రీజన్ ఉండాలి. లాజిక్ ఉండాలి. అలా లాజికల్ వేలో డెవలప్ అయ్యారు కాబట్టే అదేందన్నమాట ఆ టార్చ్ అనేది దేన్ని చూపిస్తుంది? ఎన్‌లైటన్‌మెంట్. ఓకే. ఎన్‌లైటన్‌మెంట్ అంటే జ్ఞానోదయం అవ్వడం. రెండోది ఓకే. సెకండొచ్చేసరికి మీరు గనక తీసుకుంటే రెండోది ఆ పిక్చర్ దగ్గర మీరు తీసుకున్నప్పుడు చార్టర్ ఉంది. సార్ ఈ చార్టర్ అంటే ఏంది? చార్టర్ అంటే ఏదో కాదు. చార్టర్ ఈస్ నథింగ్ బట్ ఓకే. మీరు గనక తీసుకున్నప్పుడు చార్టర్ అంటే ఏందంటే దేర్ ఆర్ సెట్ ఆఫ్ రూల్స్. ఓకే. ఒక ఆర్గనైజేషన్‌కి కొన్ని రూల్స్ ఉంటాయి. జనాలకి కొన్ని రూల్స్ ఉంటాయి. వాళ్ళ రైట్స్ ఉంటాయి. అవేందనేది చెప్పేదే ఈ చార్టర్ అన్నమాట. అంటే మీరు గనక ఏదన్నా ఒక గవర్నమెంట్ ఆఫీస్‌కెళ్తే ఓకే. మీరు గవర్నమెంట్ ఆఫీస్‌కెళ్ళినప్పుడు మీకు సిటిజన్ చార్టర్ అనేది ఉంటది. అంటే ఏంది? మీకేదో ఒక అవసరం పడ్డది ఆ ఆఫీస్ తోటి. మీరు ఒక అప్లికేషన్ ఇచ్చొచ్చిన తర్వాత, ఆ అప్లికేషన్‌ని వాళ్ళు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి? ఎన్ని రోజుల్లో మీకు హ్యాండ్ ఓవర్ చేయాలి? ఆ ప్రాసెస్ ఏ టైం లోపల కంప్లీట్ చేయాలి? అనేదంతా కూడా మనకెక్కడుంటుందంటే, ఆ చార్టర్ సిటిజన్ చార్టర్ మీద ఉంటుంది. అట్లా ప్రతి ఆఫీస్ దగ్గర ఉంటుంది. అలా మనకు ఈ చార్టర్ అనేది ఏందనమాట, అట్లా ఆర్గనైజేషన్‌కే కాదు, ఈవెన్ పీపుల్‌కున్న రైట్స్ గూడా మనకు ఈ చార్టర్‌లో ఉంటదనమాట. సో, థిస్ ఈస్ ద సెకండ్ థింగ్ దట్ వి షుడ్ అబ్జర్వ్. ఓకే. చార్టర్ అనేది ఉంటుంది. ఓకే. లైక్ సిటిజన్ రైట్స్. నెక్స్ట్ మూడోది గనక మీరు తీసుకున్నప్పుడు ద థర్డ్ పార్ట్ ఈస్ వాట్ యూ విల్ అబ్జర్వ్. ఇక్కడ మీకు జీసస్ క్రైస్ట్ ప్లస్ ఏంజెల్స్ వీళ్ళు మనకేం చూపిస్తారంటే ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందన్నమాట?
వీళ్ళు ఫ్రెటర్నిటీ, ఫ్రెటర్నిటీ బిట్వీన్ ది నేషన్, ఫ్రెటర్నిటీ బిట్వీన్ ది నేషన్. వీళ్ళు ఏం ఆకాంక్షిస్తున్నారు? ఏం కోరుకుంటున్నారంటే ఫ్రెటర్నిటీ. సార్ ఫ్రెటర్నిటీ అంటే ఏంది? ఫ్రెటర్నిటీ అంటే ఏందంటే, ఒక కంట్రీకి ఇంకొక కంట్రీకి బ్రదర్‌హుడ్ ఉండడం. ఫ్రెటర్నిటీ అంటే ఏందంటే, అందరు అన్నతమ్ముల్లాగా కలిసి ఉండడం. ఓకే. దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రెటర్నిటీ. నెక్స్ట్ ఫోర్త్ పార్ట్ ఏదైతే ఉందో, ఫోర్త్ పార్ట్ ఏందన్నమాట. సో, దిస్ వన్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. ఓకే. సిటిజన్ చార్టర్ సెకండ్. ఆ తర్వాత వీళ్ళంతా థర్డ్ అయితే ఫోర్త్ ఏందన్నమాట దిస్ పార్ట్. సో, దిస్ ఈస్ ది ఫోర్త్ పార్ట్. ఈ ఫోర్త్ పార్ట్ ఏందంటే ఇమేజ్ ఆఫ్ ది క్రౌన్. ఇమేజెస్ ఆఫ్ ది క్రౌన్స్. ఇది దేనికి రిప్రజెంట్ చేస్తాయంటే అవన్నీ పడిపోయి ఉన్నాయి. పడిపోయి ఉండడం అంటే దీని మీనింగ్ ఏందంటే ఎండ్ ఆఫ్ మోనార్కీ. ఎండ్ ఆఫ్ మోనార్కీ లేదా ఎండ్ ఆఫ్ మోనార్కీ లేదా అబ్సల్యూటిజం. 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 అంటే ఎండ్ ఆఫ్ అబ్సల్యూటిజం అంటే ఏందన్నమాట? మనకు అంటే దీని గురించి స్టోరీ చెప్పాలనుకున్నప్పుడు ఇక్కడ ఏందన్నమాట మనం తీసుకుంటే చూడండి. దీన్ని మనం డిస్కస్ చేసినప్పుడు మోనార్కీ లేదా అబ్సల్యూటిజం గురించి మనం చెప్పుకోవాలనుకుంటే సో, ఒకప్పుడు ఎట్లా అన్నమాట మొత్తం యూరోప్ గూడా సో, ఒక యూరోప్ అనేది యూరోప్ అనేది ఈరోజున్నట్టు స్టేట్స్‌లా లేవు. నేషన్ స్టేట్స్‌లా లేవు. ఈరోజున్నట్టు జర్మనీ సెపరేట్‌గా, ఇటాలీ సెపరేట్‌గా ఓకే. ఆ తర్వాత ఇంగ్లాండు, ఆ తర్వాత ఐర్లాండు ఇట్లా సెపరేట్‌గా ఈరోజున్నట్టు ఒకప్పుడు లేవు. సో, ఎంటైర్ యూరోప్ ఈస్ ఓకే. ఎంటైర్ యూరోప్ కూడా మనకెట్లుండేదన్నమాట. యూరోప్ కాంటినెంట్ అంతా గూడా మనకు కాంటినెంట్ అంతా గూడా ఎట్లుండేదంటే దే ఆర్ రూల్డ్ బై ఓకే. ఎంటైర్ కాంటినెంట్ ఈస్ రూల్డ్ బై డిఫరెంట్ కింగ్‌డమ్స్. డిఫరెంట్ కింగ్‌డమ్స్. సో, ఈ డిఫరెంట్ కింగ్‌డమ్స్ రూల్ చేసినాయి. సో, ఈచ్ కింగ్‌డమ్ దే విల్ బి హావింగ్ కింగ్ ఆర్ క్వీన్. సో, రాజులు పరిపాలించేటోళ్ళన్నమాట. ఫిక్స్‌డ్ బౌండరీస్ అనేవి లేవు. జస్ట్ ఏందన్నమాట ఇంత నా రాజ్యం, ఇది నా రాజ్యం అని చెప్పుకొని రూల్ చేసేటోళ్ళు. అలా రూల్ చేస్తున్నప్పుడు మనకేందంటే ఇది మనకు ఈ ఎంటైర్ కాంటినెంట్ గూడా ఈ విధంగా రూల్ చేస్తున్నప్పుడు ఇక్కడేందనమాట, రాజుని పీపుల్ ఎలా ఫార్మ్ చేసి ఎలా థింక్ చేసేటోళ్ళంటే, జనాలెలా అనుకునేటోళ్ళంటే, రాజుని దేవుడితో సమానంగా కొలిచేటోళ్ళనమాట. పీపుల్ థాట్ ద రూలర్ ఈస్ నథింగ్ బట్ షాడో ఆఫ్ ది గాడ్. ఓకే. అంటే పీపుల్‌కి పీపుల్ థాట్ కింగ్ యాస్ ఎ గాడ్. సో, అపోజింగ్ కింగ్ అనేది అంటే ఇప్పుడు కింగ్‌ని గాడ్‌లా వాళ్ళు కొలుస్తున్నారు కాబట్టి ఎవరైనా సరే కింగ్‌కి అపోజ్ చేస్తున్నారంటే కింగ్‌కి అపోజిషన్‌లో ఎళ్తున్నాడంటే అపోజిట్‌గా ఎళ్తున్నాడంటే కింగ్‌కి అగైనెస్ట్‌గా ఫైట్ చేస్తున్నాడంటే దాని మీనింగ్ ఏందంటే దేవుడికి అగైనెస్ట్‌గా ఫైట్ చేస్తున్నాడని మీనింగ్. అలా వీళ్ళు థింక్ చేసేటోళ్ళు. మనం దేవుడికి అగైనెస్ట్‌గా ఎళ్తున్నాం అనే ఒక థాట్ తోటి జనాలేం చేసేటోళ్ళన్నమాట ఎవరు గూడా కింగ్‌కి అగైనెస్ట్‌గా రివాల్ట్ చేసేటోళ్ళు కాదు. కింగ్‌కి అగైనెస్ట్‌గా ఫైట్ చేసేటోళ్ళు కాదు. కింగ్ ఏది చెప్తే అది చేసుకొని ఎళ్ళిపోయేటోళ్ళు గానీ, కింగ్‌కి ఎదిరించేంత స్థాయి ఎవరికీ లేదనమాట. సో, అలా తీసుకున్నప్పుడు అపోజింగ్ కింగ్ ఈస్ ఈక్వల్ టు అపోజింగ్ గాడ్. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇట్లా ఉన్నప్పుడు ఏమైందనమాట. సో, ఇక్కడేందంటే ఈ విధంగా రాజు ఏది చెప్తే అదే చేయడం అనేది మనకు ఏందనమాట దీన్ని ఏమంటారంటే అది రైట్ అయినా, రాంగ్ అయినా వాళ్ళు ఏది చేసినా గూడా జనాలు ఏం చేయకుండా వాళ్ళు చెప్పిందే చేస్తే దాన్ని ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అంటామంటే మోనార్కియల్ లేదా మోనార్కీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం దాన్ని. మోనార్కీ లేదా దీన్నే మనం ఏమంటామంటే అబ్సల్యూటిజం అంటాం. సో, ఇప్పుడు దీనికి అగైనెస్ట్‌గా మనకు ఫస్ట్ టైమ్ ఎక్కడ ఫైట్ చేసిర్రంటే, ఇలా ఉన్నప్పుడు దీనికి అగైనెస్ట్‌గా
మీరు తీసుకున్నప్పుడు ఇట్లా దీనికి అగైనెస్ట్‌గా మనకు ఫస్ట్ టైమ్ ఎక్కడ ఫైట్ చేస్తారంటే ఫ్రెంచ్ పీపుల్ ఫైట్ చేస్తారు. ఎవరికి అగైనెస్ట్‌గా అక్కడున్న కింగ్ ఎవరంటే అప్పుడున్న కింగ్ లూయిస్, లూయిస్ 16. సో, ఫ్రెంచ్ పీపుల్ ఏం చేశారనమాట ఫస్ట్ టైమ్ మనకేందంటే ఫ్రెంచ్ నేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకు. ఈ ఫస్ట్ చాప్టర్ మొత్తం గూడా ఫ్రెంచ్ నేషన్ గురించి డిస్కస్ చేయకుండా మనం ఏ టాపిక్ గూడా మనం డిస్కస్ చేయం. అంత ఇంపార్టెంట్ అన్నమాట. ఫ్రాన్స్‌లో ఏది జరిగినా గూడా, ఫ్రాన్స్‌లో ఏ చిన్నది జరిగినా మొత్తం యూరోప్‌ని అంటుకుంటదది. ఫ్రాన్స్ అనేది ఏందంటే చాలా సెన్సిటివ్ కంట్రీ అన్నమాట. దానికి ఏది జరిగినా సరే మనం అన్ని కంట్రీస్‌కి స్ప్రెడ్ అయితది. ఆ ఫ్రాన్స్ చేసిన ప్రయోగాలే, ఫ్రాన్స్ చేసిన వాళ్ళు చేసిన ఫైట్సే, వాళ్ళు చేసిన చేంజెస్ వల్లనే మనకేందంటే మొత్తం ఈ మొత్తం యూరోప్ అంతా స్ప్రెడ్ అవ్వడమే కాకుండా అన్ని కంట్రీస్‌కి స్ప్రెడ్ అయితది. సో, మెయిన్‌గా దీని ఇంపాక్ట్ దేని మీద ఉంటదంటే యూరోపియన్ కంట్రీస్ అన్నిటి మీద ఉంటది. సరే ఇలా కింగ్‌డమ్‌కి కింగ్స్ వీళ్ళందరూ రూల్ చేసినప్పుడు ఫస్ట్ టైమ్ మనకెక్కడన్నమాట ఫ్రెంచ్ పీపుల్ ఏదైతే ఫ్రాన్స్ దేశం ఉంటుందో ఈ ఫ్రాన్స్‌లో ఉన్న ఈ ఫ్రెంచ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఫస్ట్ టైమ్ దే ఫాట్ అగైనెస్ట్ ఎవరికి అగైనెస్ట్‌గా ఫైట్ చేశారు? లూయిస్ 16. అలా లూయిస్ 16కి అగైనెస్ట్‌గా ఫైట్ చేసి ఈయనని ఆ సింహాసనం మీదకెళ్ళి తీసేయడం జరుగుతదనమాట. అంటే వీళ్ళు ఫైట్ చేసి లూయిస్ 16 ఎవరైతే ఉన్నారో ఆయనకి వ్యతిరేకంగా ఫైట్ చేసి ఓకే. సో, ఈ మోనార్కియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఏదైతే మోనార్కీ ఉందో దీన్ని ఎండ్ చేస్తారు. బై డిఫీటింగ్ ది కింగ్ లూయిస్ 16. అలా ఈ లూయిస్ 16ని ఓకే. ఈ లూయిస్ 16ని డిఫీట్ చేసిన దీన్నే మనం ఏమంటామన్నమాట దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రెంచ్ రెవల్యూషన్. దీన్నే మనం ఏమన్నాం? ఫ్రెంచ్ రెవల్యూషన్. సో, విల్ డిస్కస్ అబౌట్ దట్. ఓకే. దాన్నే మనం ఫ్రెంచ్ రెవల్యూషన్ అంటామనమాట. అలా ఫస్ట్ టైమ్ రాజుకి వ్యతిరేకంగా ఫైట్ చేసి అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. వాళ్ళు విలాసంగా లైఫ్‌ని స్పెండ్ చేయడం, ఇష్టం వచ్చినట్టు టాక్స్ ఇంక్రీజ్ చేయడం. ఓకే. అసలు జనాల్ని పట్టించుకోకపోవడం. ఇలాంటియన్నీ చూసి జనాలు దాన్ని తట్టుకోలేక వాళ్ళందరూ ఒకేసారి రివాల్ట్ చేసి అలా వచ్చిందే ఫ్రెంచ్ రెవల్యూషన్ 1789. థిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో, ఇలా మనకేందంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ వల్ల ఈ అబ్సల్యూటిజం అనేది ఎండ్ అయిపోయిందనమాట. ఇలా ఎండ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం గనక తీసుకున్నప్పుడు ఏందంటే, ఇప్పుడు ఇక్కడ పెద్ద టాస్క్ ఏమొస్తదంటే, ఇక్కడితోటి మోనార్కీ ఎండ్ అయిపోయింది కాబట్టి, ఏ టైప్ ఆఫ్ గవర్నమెంట్ తీసుకురావాలన్నది పెద్ద టాస్క్ అన్నమాట. నౌ ద టాస్క్ ఈస్ వాట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ దే నీడ్ టు ఎస్టాబ్లిష్. వాట్ టైప్ ఆఫ్ గవర్నమెంట్ లేదా వాట్ టైప్ ఆఫ్ నేషన్ దే వాంటెడ్ టు ఎస్టాబ్లిష్. అలా ఉన్నప్పుడు వీళ్ళకేందంటే ఒక 2 ఐడియాస్ ఒస్తాయి. ఒకటి మోడర్న్ స్టేట్. ఇక్కడొచ్చిన ఐడియాస్ ఏందన్నమాట. ఒకటి మోడర్న్ స్టేట్. ఇంకోటి నేషన్ స్టేట్. సో, మోడర్న్ స్టేట్, నేషన్ స్టేట్. ఈ రెండిటికి డిఫరెన్స్ తెలిస్తే మన ఇంట్రడక్టరీ పార్ట్ అనేది ఎండ్ అయిపోతుంది. సో, మోడర్న్ స్టేట్ అంటే ఏందంటే, ఇక్కడ మీరు గనక తీసుకున్నప్పుడు మోడర్న్ స్టేట్ అంటే ఓకే. ఇక్కడ రూలర్ ఉంటాడు. ఇక్కడ గూడా రూలర్ ఉంటాడు. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నప్పుడు ఓకే. పీపుల్‌కి పీపుల్, పీపుల్ అండ్ రూలర్‌కి నో రిలేషన్‌షిప్. ఓకే. ఇక్కడ ఇక్కడొచ్చేసరికి మనకేందనమాట పీపుల్ అండ్ రూలర్ విల్ హావ్ రిలేషన్‌షిప్ ఓకే. రిలేషన్‌షిప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ మాట్లాడే భాష ఒకటే ఉంటది. ఓకే. కల్చర్ ఒకటే కల్చర్ ఉంటుంది. అండ్ దే బిలాంగ్ టు సేమ్ ఎథ్నిక్ గ్రూప్. సేమ్ ఎథ్నిక్ గ్రూప్. అదే ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడేందనమాట దే డోంట్ హావ్ ఎనీ రిలేషన్‌షిప్. ఇక్కడేందంటే ఇక్కడ మనం తీసుకున్నప్పుడు
డిఫరెంట్ కల్చర్స్ ఉండొచ్చు. ఓకే. డిఫరెంట్ కల్చర్స్ పీపుల్ ఉండొచ్చు. ఓకే. లాంగ్వేజెస్ ఉండొచ్చు. డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉండొచ్చు. ఓకే. అండ్ డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్ ఉండొచ్చు. డిఫరెంట్ ఎథ్నిక్ గ్రూప్స్ ఇలా ఎవరైనా ఉండొచ్చు. సో, దీనికి ఎగ్జాంపుల్ మీరు గనక తీసుకుంటే, దీనికి ఎగ్జాంపుల్ ఈరోజున్న ఇండియా అన్నమాట. అదే ఇక్కడ నేషన్ స్టేట్స్ తీసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫ్రాన్స్ అన్నమాట. మన ఇండియాలో తీసుకున్నప్పుడు డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ ట్రెడిషన్స్ ఉంటాయి. మనకు ఒక్కొక్క స్టేట్‌లో ఒక్కొక్క లాంగ్వేజ్ ఉంది. బట్ వేరాస్ మీరు గనక ఫ్రాన్స్ అట్లా తీసుకుంటే వేరే వేరే లాంగ్వేజెస్ మాట్లాడినా గూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకేం జేషిర్రంటే ఓన్లీ ఒకటే లాంగ్వేజ్ ఎవరైనా ఒకటే లాంగ్వేజ్ మాట్లాడాలని ఫిక్స్ చేసేషిర్రు. అదే ఫ్రెంచ్ అన్నమాట. అలా నెక్స్ట్ ఏందన్నమాట కల్చర్ సేమ్ ఉంటుంది. సేమ్ ఎథ్నిక్ గ్రూప్స్ ఉంటారు. సో, అలా ఇక్కడేందంటే వాళ్ళందరూ ఇక్కడేందంటే కామన్ కామన్‌నెస్ ఉంటుంది. జనాలందరికీ గూడా కామన్‌నెస్ ఉంటుంది. రాజుకి గూడా అదే కామన్‌నెస్ ఉంటుంది. సో, అలా మనకేందంటే ఒకటే కామన్‌నెస్ గనుక ఉంటే దాన్ని మనం నేషన్ స్టేట్ అంటాం. అలా కాకుండా డిఫరెంట్‌గుంటే దాన్నే మోడర్న్ స్టేట్ అంటాం. సో, అలా తీసుకున్నప్పుడు ఇక్కడున్న ఎవరైతే పబ్లిక్ ఉన్నారో ఫ్రాన్స్ వాళ్ళందరూ గూడా ఏ స్టేట్ కావాలనుకున్నారు? నేషన్ స్టేట్ అనేది కావాలని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. అట్లా మనకేందంటే, ఇక్కడి నుంచి మనకేందనమాట ఫ్రాన్స్ అనేది ఒక నేషన్ స్టేట్‌గా ఫార్మ్ అయిపోతది.